వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే మన అమ్మమ్మలు చెప్పిన ఒక రెమెడీ అండి ఇది. అది మేడం ఈరోజు మనతో చెప్పబోతున్నారు. అది కూడా మన హెయిర్ ఫాల్, డాండ్రఫ్ కంట్రోల్‌గా ఉంచేది. మన ఇంట్లో మామూలుగా మనకు వాటర్ బాగా దొరుకుతూ ఉంటది. బట్ అట్లాగే బెల్లం కూడా దొరుకుతది. ఈ వాటర్‌ని బెల్లం కలిపి మిక్స్ చేసుకొని మన హెడ్‌కి అప్లై చేసుకోవాలంట. ఈ అప్లై చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్ పోతుందని చెప్పేసి అంటున్నారు. సో ఇందులో ఉన్న ఈ కెమికల్ కాంపోనెంట్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడతాం. మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం అమ్మమ్మ చిట్కా అని చెప్పేసి చెప్పుకోవాలి దీన్నైతే షూర్‌గా. సో మన పూర్వీకుల నుంచి ఇది వస్తోంది రెగ్యులర్‌గా. అంటే హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఉంటే షూర్‌గా ఇది తగ్గుతుందని. సో ఎట్లా మేడం అది? బేసికలీ ఏంటంటే చాలా మందిలో హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ కారణం ఐరన్ డెఫిషియన్సీ. మనకి హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి చిన్న పెద్దల నుంచి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ షాంపూలు మార్చడము, ఆయిల్స్ మార్చడము, లేదంటే ఇంకేదైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం జరుగుతుంది. కానీ అసలు ఎగ్జాక్ట్లీ ఏ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఏ డెఫిషియన్సీ వల్ల మనకి డాండ్రఫ్ పేరుకుపోతుంది తల్లో, ఓకే. దానివల్ల ఊడిన హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వట్లేదు అన్న విషయాన్ని మనం మర్చిపోయి మనం వాడుతూనే ఉన్నాం టాబ్లెట్స్, కెమికల్ సీరమ్స్ వాడుతూనే ఉన్నాము, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కూడా వేయించుకునే వాళ్ళు ఉన్నారండి స్కాల్ప్స్కి హెయిర్ ఫాల్ అవుతుందని. అంతటి సమస్య వద్దు. నేను యాజ్ అ డాక్టర్గా కాకుండా నేను పర్సనల్గా ఎంతోమంది పేషెంట్స్ నా దగ్గరికి హెయిర్ ఫాల్ అవుతుందంటే, మేడం సింపుల్గా చాలా ఖర్చు చేసాం మాకు హెయిర్ ఫాల్కి, ఈవెన్ దో డాండ్రఫ్ కూడా మా పిల్లల్లో పేలు గుట్టడు కూడా చాలా పెద్ద సమస్య అయిపోయింది. తల ఓపెన్ చేస్తే అదంతా ఏదో జంగు పట్టినట్టు డాండ్రఫ్ అంతా పెచ్చులుగా పౌడరీగా వస్తుంది. వీటి ఎన్న ఖర్చు లేకుండా రెమెడీ ఏమని చెప్పండి మేడం అన్నారు. సో చాలామంది ప్రాక్టికల్గా అండ్ ఈవెన్ దో ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా చాలామంది తెలిసే ఉంటుంది. నీళ్ళల్లో బెల్లం అండ్ బెల్లం నేను చెప్పాను కదా, ఏ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ వస్తుంది అంటే విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల అండ్ కంప్లీట్గా ఐరన్ డెఫిషియన్సీ వల్ల విటమిన్ B12, ఈ 3 మేజర్ విటమిన్స్ ఎప్పుడైతే మన శరీరంలో ఇవి తగ్గిపోతాయో, అండ్ స్పెషల్లీ విటమిన్ ఈ ఎందుకు చెప్తున్నానంటే, హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం ఏం చేస్తాం, ఏదైనా కోకోనట్ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సూల్ని కలుపుకొని తలకు పెట్టుకుంటాం. యెస్ మ్యామ్. అది అప్లై చేస్తే కొద్దిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందన్న ఆనందపడుతూ ఉంటాం చాలామంది. సో లేదు అంటే కొంతమంది విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకుంటూ ఉంటారు. లేదు అంటే విటమిన్ B12 నా దగ్గరికి హెయిర్ ఫాల్ కానీ, వైట్ హెయిర్ కానీ, డాండ్రఫ్ సమస్యలు, పేను కుట్టుడు సమస్యతో వచ్చిన వాళ్ళకు కూడా నేను ఫస్ట్ కొన్ని టెస్ట్లలో విటమిన్ B12, ఐరన్, విటమిన్ ఈ, సీరం ఫెరిటిన్ లెవెల్స్ అని ఉంటాయి. ఈ 4 టెస్టులు చేయిస్తాను. అందులో చాలా వరకు తక్కువ ఉంటాయండి. అలా తగ్గాయని చెప్పేసి నేను కంప్లీట్గా ఫుడ్ రూపంలోనే వెళ్తాను. ఇంజెక్షన్స్ రూపంలో కానీ, టాబ్లెట్స్ రూపంలో అయితే అసలు స్పెషల్లీ వెళ్ళను. అండ్ అలాంటప్పుడు ఈ 4 విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటే బెస్ట్ ఫ్రూట్ నేను కివీ ఫ్రూట్ చెప్తాను. ఓకే. సో మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడమే కాకుండా మన బాడీలో యాంటీబాడీస్ని కొద్దిగా రెగ్యులేట్ చేసుకుంటూ అండ్ విటమిన్ సి అండ్ విటమిన్ ఈ, ఐరన్ కూడా సంపూర్ణంగా దొరికే ఫ్రూట్ ఏదైతే ఉందో అదే మన కివీ ఫ్రూట్. ఈ కివీ ఫ్రూట్తో మనం చాలా ఫ్రూట్స్ కూడా మనం వెజిటబుల్స్లో మునక్కాయ ముక్కల గురించి మాట్లాడడం, మునగాకు గురించి మాట్లాడడం, చాలా రకాల ఫ్రూట్స్ చెప్పాము అండ్ వెజిటబుల్స్ కూడా చెప్పాము. అందులో స్పెషల్ ఫ్రూట్ ఏదైతే ఉందో కివీ ఫ్రూట్. నేను చాలా మందికి సీజనల్ ఫ్రూట్ ఎప్పుడు దొరకదు. సో సీజనల్ ఫ్రూట్, ఈ ఫ్రూట్ దొరికితే మాత్రం మనం బాగా ఈ గుజ్జుని స్మాష్ చేసేసి, ఆ గుజ్జుని స్మాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్లో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయమంట. ఎంతటి డాండ్రఫ్ ఉన్నా పోతుందండి. ఇంటేక్ ఆఫ్ డెఫినెట్గా, ఎందుకంటే ఫ్రూట్స్ని మనం తలకు అప్లై చేసుకోవడం ఏంటని విచిత్రంగా కొంతమంది ఆలోచించవచ్చు. నేను ప్రాక్టికల్గా వేల కొద్ది కేసెస్లో సీజనల్ ఫ్రూట్స్ని అప్లై చేయమంటాను. కొంతమందికి ఇప్పుడు మ్యాక్సిమం నేను ఏమంటానంటే లెమన్ అప్లై చేస్తాం మనం, లెమన్ కర్డ్ విత్ అప్లై చేస్తుంటాం. హెయిర్ ఫాల్ ఎగ్ అప్లై చేస్తుంటాం. అలా సీజనల్ ఫ్రూట్ని అప్లై చేయమంటాను. ఇలా కివీ ఫ్రూట్ని బాగా స్మాష్ చేసేసి ఆ పల్ప్ అంతా తీసేసి ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో కొద్దిగా షాంపూ కలుపుకొని మనం స్నానం చేయించండి. డెఫినెట్గా డాండ్రఫ్ సమస్య పోతుంది. అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ ఉంటే మాత్రం సో ఇలా వాటర్ తీసేసుకోవాలి, కొన్ని వాటర్, ఇందులో బెల్లం ఉంటుంది కదా, ఇలా బెల్లం వేసేసుకోవాలి. మనం పెద్ద హెయిర్ ఉంటే ఎక్కువ బెల్లం వేసుకుంటాం. ఇలా వేసేసుకొని లెమన్ ఉంటుంది కదా, లెమన్ని స్క్వీజ్ చేసేసుకోండి, హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకోండి. ఇలాగా మనం ఇదే వాటర్ని ఇంటేక్ తీసుకుంటే డైజెషన్కి మంచిది అండ్ కంప్లీట్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే ఈజీగా మోషన్ పాస్ అవుతుంది. ఇన్ని ఇంటేక్ తీసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయనుకున్నప్పుడు ఎక్స్టర్నల్ అప్లికేషన్ అండి. చాలా మందికి ఇది అమ్మమ్మల చిట్కా నిజంగానే. సో పెద్దవాళ్ళు మనకి హెయిర్ ఫాల్ అవుతుందంటే బెల్లం వాటర్ ఉంటాయి కదా, బెల్లం వాటర్ని తలకి పెట్టి స్నానం చేయించేవాళ్ళు. లేదంటే బెల్లం వాటర్ని తలంతా అప్లై చేసేసి ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత స్నానం చేయించేసేవాళ్ళు. చాలా మందికి ఏంటంటే బెల్లం వాటర్ వేసుకుంటే ఏజ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా మందికి తెలియదు అనుకుంటాం మేడం అసలు ఈ రెమెడీ. సో చాలా చక్కగా అంటే మీరైతే కన్నా ఆ పూర్వకాలం అంటే మన అమ్మమ్మలు చెప్పిన చిట్కాని మళ్ళీ తీసుకొచ్చి మన
ప్రేక్షకులకు తెలియజేస్తున్నానని చెప్పాలి ఈ విషయంలో. డెఫినెట్గా అండి, నేను చాలా రెమెడీస్ చెప్పాను, అన్ని డిసీజెస్ మీద చెప్పాను. ఓకే. బట్ ఈ మధ్య ఏంటంటే చాలా కామెంట్స్లో హెయిర్ ఫాల్ అవుతుంది మేడం, హెయిర్ ఫాల్కి చిన్న రెమెడీ సింపుల్గా అయ్యేటట్టు ఏదైనా చెప్పండి మేడం అని చాలా మంది యంగ్స్టర్స్ చాలా మంది కామెంట్స్ చేశారు. అండ్ వాళ్ళకి బెస్ట్ రెమెడీ అండి, ఇదేదో చెప్తే ఈజీగా అయిపోతుంది అనుకోవద్దండి. మీరు అంటే చాలా మంది కామెంట్స్ చేయొచ్చు, అంటే బెల్లం వాటర్ పెట్టుకుంటున్నాం కదా చీమలు పట్టేసాయి, చాలా మంది ఉన్నారు, మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు, చెడ్డగా చూసేవాళ్ళు. బట్ యాజ్ ఎ డాక్టర్గా వేల మంది పేషెంట్స్కి ఓన్లీ బెల్లం వాటర్ మంచిగా తలకిలా మనం జస్ట్ ఏం చేసాము, కొద్దిగా వాటర్ తీసుకున్నాం, ఒక 150 ml వాటర్లో ఒక బెల్లం, మన తాటి బెల్లం ఉంటే చాలా మంచిది, నల్ల బెల్లం ఉన్న మంచిది, అది వేసేసుకొని అది కొద్ది కరిగిన తర్వాత హాఫ్ లెమన్ని పిండేసుకొని ఈ దాన్ని మనం మంచి కాటన్ డిప్ చేసుకొని తల స్కాల్ప్ మొత్తం నీట్గా అప్లై చేసేయాలి. అప్లై చేసి 10-15 నిమిషాలు, మ్యాక్సిమం ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం లేదు, 10-15 నిమిషాలు ఉంచుకొని మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ఫస్ట్ సిట్టింగ్కే ఆల్మోస్ట్ 25-30% హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇది వారానికి 2 లేదా 3 సార్లు మనం అప్లై చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 2 or 3 సిట్టింగ్స్ కల్లా మనకు మ్యాక్సిమం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. 100% అండి, చెప్పాను కదా ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ సంపూర్ణంగా ఉండేది బెల్లం. మనం డైలీ పొద్దున ఒక చిన్న బెల్లం ముక్క, సాయంత్రం ఒక బెల్లం ముక్క, అండ్ ఫ్రూట్స్లో కివీ ఫ్రూట్ కానీ మఖానా అంటారు, పూల్ మఖానా, అవి కానీ మనం మ్యాక్సిమం ఇలాంటివి తీసుకోవడం వల్ల విటమిన్ ఈ, విటమిన్ B12 అండ్ సంపూర్ణంగా విటమిన్ ఈ కూడా మనకి అందుతుంది. కాబట్టి ఇంటేక్ ఆఫ్ ఫుడ్ వల్ల మనము చాలా వరకు ఈ హెయిర్ ఫాల్ అనేది పర్మనెంట్ పాత్లో మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్లో లెమన్ ఉంటేనే మీకు తెలుసు, లెమన్ మ్యాక్సిమం మేము హెన్నా కలుపుకుంటే లెమన్ వేస్తాం, కర్డ్ అండ్ లెమన్ మనం వేస్తాం, ఎగ్తో లెమన్ పెడుతుంటారు, చాలామంది లెమన్స్ని రకరకాలు వాడుతుంటారు. కానీ బెల్లం వాటర్లో లెమన్ వేసుకొని తలకు పెట్టండి, డెఫినెట్గా 100% చాలామందికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా పదే పేర్లు పడుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా తలంతా ఇలా అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తుంటారు, మేడం ఇలాగా పేర్లు పట్టేస్తున్న పిల్లోడికి, అసలు పేర్లు పట్టకుండా ఏదైనా న్యాచురల్గా షాంపూలు కాకుండా ఇవేం మెడిసిన్స్ లేకుండా మీరు ఏదైనా న్యాచురల్గా చెప్పండి మేడం అంటుంటారు. బెల్లం వాటర్లో లెమన్ వేసుకొని 100% అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ అది కూడా మనకి మంచిగా సమస్య పోతుంది. అండ్ వైట్ హెయిర్ సమస్య ఆల్మోస్ట్ చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు బాధపడే బదులు మనం పిల్లలకి రాకుండా ముందే ప్రికాషనరీ మెజర్స్గా బెల్లం వాటర్ని అప్లై చేసుకుంటే వైట్ హెయిర్ కూడా రాదు మనకి. సూపర్ మేడం అసలు. సో అలాగా మనం వచ్చే పిల్లల్లో ఏంటంటే అండి, ఈ మధ్యకాలంలో అధికంగా వైట్ హెయిర్ సమస్యను మనం చూస్తున్నాము. ఆ వైట్ హెయిర్ సమస్య రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం రావడానికి ముందే మనం ప్రికాషనరీ మెజర్స్లో మనం బెల్లం వాటర్లో లెమన్ వేసుకొని తలకి పెట్టండి. అండ్ 100% పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మనము ఆల్మోస్ట్ హెయిర్ ఫాల్ని అయితే ఇమీడియట్గా కంట్రోల్ చేస్తుంది. అండ్ డాండ్రఫ్ సమస్య అయితే మీరు ఖచ్చితంగా బెస్ట్ రెమెడీ. అండ్ వైట్ హెయిర్ రాకుండా వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా మనం ఏం చేయడానికి లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ స్ట్రెస్ హార్మోన్స్ కానీ బాడీలో మన హార్మోనల్ డెఫిషియన్సీస్ వల్ల కానీ లేదంటే ఓవర్గా స్లీప్ ప్యాటర్న్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్య వల్ల వైట్ హెయిర్ వస్తుంది. వచ్చినప్పుడు మనం చాలా రెమెడీస్ కూడా చెప్పాము, ఆయిల్స్ ప్రిపేర్ చేసాము, అండ్ బీట్రూట్తో షాంపూలు ప్రిపేర్ చేసుకొని వాడండి, వైట్ హెయిర్ కానీ హెయిర్ ఫాల్ కానీ మనం చాలా చెప్పాము. కానీ బెల్లం వాటర్ అనేది నేను ప్రత్యేకంగా చాలామందికి మన పెద్దవాళ్ళ పూర్వకాలం నుంచి వచ్చిన ఈ రెమెడీ, ఇది ఫాలో చేయడం వల్ల యాజ్ అ డాక్టర్గా నేనే చాలామంది కేసెస్లో చెప్పి ప్రాక్టికల్గా చాలా ఫలితాలు చూశాను కాబట్టి మీ వరకు తీసుకొచ్చాను ఈ వీడియో. ఖచ్చితంగా చేయండి. అండ్ ఫుడ్ ఇంటేక్లో కూడా ఫ్రూట్స్లో కివీ ఫ్రూట్ని మనం రెగ్యులర్గా తీసుకోవడము, అండ్ నేను చెప్పాను బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వైట్ హెయిర్ ఫాల్ వస్తుంది. మనం మంచిగా కుండలో మజ్జిగని నానబెట్టేసుకొని మజ్జిగలో కొద్దిగా రైస్ నానబెట్టుకొని పొద్దున్నే బాగా స్మాష్ చేసుకొని కొద్దిగా అల్లము కొద్దిగా కొత్తిమీర వేసుకొని మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్మెంట్లో వారానికి 1 లేదా 2 సార్లు ఈ మజ్జిగన్నం తీసుకోవడం వల్ల కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్ సంపూర్ణంగా దొరుకుతాయి. సో దానివల్ల వచ్చే హెయిర్ ఫాల్ అయితే అది మనం తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సేమ్ టైం ఈ రెమెడీ కూడా బాగా బేషుగ్గా పనిచేస్తుంది. చేయండి, మంచి ఫలితాలని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షూర్ మేడం, కంపల్సరీ. చూశారు కదండి మీరు కూడా మేడం చెప్పినట్టు అమ్మమ్మల ఈ చిట్కాని పాటించి షూర్గా మీరైతే ఈ హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ ప్రాబ్లం కానీ అట్ ద సేమ్ టైం ప్రీ మెచ్యూర్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఉంటుంది కదండి, ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు బయటపడతారని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ పాటించి మాకు కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకులు చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే.